రామాయణం అరణ్యకాండలో 66 సర్గ. ఇక్కడ కోపానికి లోబడి ఆవేశంలో ఉన్న ఆ రాముణ్ణి కాస్త ఉపసంహరించుకోమని ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం అన్నది దుష్టుడైన ఆ రాక్షసుణ్ణి గుర్తించి వాణ్ణి హతమార్చడం అన్నది మన ముఖ్య కర్తవ్యం అని లక్ష్మణుడు ఆ రాముడికి నివేదించుకోవటం గురించి చెప్పబడింది. తం తథా శోక సంతప్తం విలపంతం అనాథవత్ మోహేన మహతావిష్టం పరిద్యూనం అచేతనం. శ్రీరాముడు శోకంలో మునిగిపోయి పరితపిస్తున్నాడు. అందుకే అలా పరితపిస్తున్న అతన్ని ఎంతయో అక్కడ అన్నకి బాధ కలగటము అంతకన్నా ఎక్కువ బాధ లక్ష్మణుడికి కూడా కలుగుతుంది. కాకపోతే అక్కడ ఆయనకున్న ఆ కోపాన్ని, ఆయనకున్న ఆ బాధని తొలగించేలాగా, కర్తవ్యం నుంచి వైదొలగకుండా ఉండేలాగా, ఆ మనసుకున్న కలవరపాటుని కాస్త ప్రశాంతతకి లోబడేలాగా, కర్తవ్యం పట్ల మక్కువ చూపించేలాగా మాట్లాడటం మొదలు పెడుతున్నాడు లక్ష్మణుడు. తతః సౌమిత్రేరాశ్వాస్య ముహూర్తాధివ లక్ష్మణః రామం సంబోధయామాస చరణో చాభిపీడయన్. దిక్కులేని వాడిలాగా విలపిస్తున్న రాముణ్ణి చూడలేక లక్ష్మణుడు ఒక్క క్షణకాల పాటు అన్నని ఓదారుస్తూ ఆయన పాదాలు ఒత్తుతూ కర్తవ్యాన్ని సూచిస్తూ లక్ష్మణుడు చాలా వినయంగా అన్నకి, ఎందుకంటే అన్నకి తెలియనివా తెలుసు అంటే ఇక్కడ రాముడు లక్ష్మణుడు అన్నది పక్కన పెడితే ఏదన్నా ఒక్కసారి మనకి బాధ ఊహించనిది, పైగా ఒకటి తర్వాత ఒకటి ఇంకా ఎక్కడా కూడా విరామం అన్నది లేకుండా ఇందులోంచి బయటపడ్డం అనే లోపల ఇంకొకటి, పైగా ఊహించరానిది, పైగా ఇంతకన్నా ఎక్కువ అలా వచ్చిపడి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎటువంటి వాళ్ళకైనా సరే, ఎంత మనోనిగ్రహం ఉండి ఎంత మనోధైర్యంతో ఉన్న వాళ్ళైనా సరే ఒక్క క్షణంలో కాస్త కుప్ప కూలినట్టుగా అయిపోతుంది. అయితే ఆ రాముడి పరిస్థితిని గమనించి మళ్ళీ సూచనప్రాయంగా, అంటే రాముడికి తెలియనివి కాదు, కాకపోతే ఏంటంటే ఆ క్షణంలో ఆ బాధకి లోబడి ఉన్న కారణంగా ఇది అన్నది విస్మరణకి వెళ్ళిపోతుంది. అందుకే కాళ్ళు నొక్కుతూ మరి అన్నకి అలా మాట్లాడి మరీ చెప్తున్నాడు, విన్నవించుకుంటున్నాడు లక్ష్మణుడు. మహత తపసా రామ మహత చాపి కర్మణ రాజ్ఞ దశరథేనాప్సి లబ్ధో అమృతమివామరేహ. దేవతలకి అమృతంలాగా దశరథ మహారాజు చేసుకున్న ఎన్నో రకాల సత్యకర్మలకి అసత్కర్మలొక్క ప్రతిఫలంగా, మహా తపస్సులకి ఫలంగా నువ్వు ఆయనకి కొడుకుగా లభించావు. ఇక్కడ వీటి ద్వారా నువ్వు లభించావంటే లక్ష్మణుడు కూడా వాటి ద్వారానే లభించాడుగా, ఈయన కోసం మళ్ళీ ఏం చేయలేదు కదా, దాని ప్రతిఫలమే. అయితే ఇక్కడ ఉన్నదాన్ని చెప్పటానికి, అంతేగాని నువ్వెక్కువ నేను తక్కువ అన్నది కూడా కాదు. ఆ కర్తవ్యం నుంచి వైదొలగకుండా ఆ బాధ నుంచి కాస్త బయటపడేలాగా, అంటే ఒక కార్యం చెయ్యటానికి ఒకళ్ళని మానసికంగా శారీరకంగా కూడా సిద్ధపరచటము, ఆ ఉన్న పరిస్థితులకి ఒడిదుడుకుల నుంచి బయటపడేలాగా ఆ ఒక్క క్షణం చాలు, ఒక్క మాట, ఆ ఒక్క క్షణం చాలు, ఒక్కళ్ళని ఆ చెయ్య స్పర్శ, వీటి ద్వారా ఏమవుతుంటే ఉపశమనం, బాధ తొలగిపోదు కానీ ఆ క్షణంలో ఆ తీవ్రతను తొలగించేలాగా ఒక్క మాట. అందుకే ఎవరు నీవారన్నది ఒక కష్టం వచ్చినప్పుడే తెలుస్తుంది. అన్నీ ఉన్నా నా నుంచి ఎన్నో లాభాలు పొంది కూడా వాళ్ళకి అందేంత వరకు ఉంటారు. ఎప్పుడైతే అక్కడి నుంచి మనకి చేరవేయాల్సిన తలంపుతోనే వెంటనే ఏం చేస్తారు, మన్ని అమాంతరంగా అన్ని బంధనాలు తెంచేసుకొని దూరంగా పారిపోతూ ఉంటారు అజ్ఞాన కారణంగా. ఎందుకంటే సమస్య ఎప్పుడు శాశ్వతంగా నాకు ఉండదు. ఆ సమస్య నుంచి ఇప్పుడు కాకపోతే రేపన్నా బయటపడిపోతాం. కాకపోతే సమస్య వచ్చినప్పుడు దేనికి ఆనందించాలి అంటే నా వాళ్ళు ఎవరు అన్నది స్పష్టమైపోతూ ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళు అవసరం కోసం చేరి ఉన్న వాళ్ళందరూ దూరం అయిపోతూ ఉంటారు. అసలైన వాడు నేను అప్పుడు దాకా గుర్తించకపోవచ్చు, వాడొచ్చి నా పక్కన నుంచి ఉంటాడు, అప్పుడు వాళ్ళ మీద కలిగే నమ్మకము. ఎందుకంటే డబ్బు అన్నది వచ్చిపోయేది, అది శాశ్వతంగా అవసరమే, తప్పులేదు అందులో. కానీ ఒక మనిషి పక్కనుంటే ఇంకో మనిషి సాధించలేనిది ఏదీ లేదన్నట్టుగా అంత ధైర్యాన్నితో కూడగట్టుకుని అటువంటి పరిస్థితుల్లో కూడా ఊహించని రీతిగా ఎత్తుకు ఎదగగలడు లౌకికంగా. ఆ గాథలు విని అవి మనం నేర్చుకోవాల్సింది. ఇతిహాసాలు, పురాణాలు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు అంటే సమయం, సందర్భం అన్నది ఎప్పుడూ ఒకలాగా ఉండదు. మనం ఊహించినవి పరిస్థితులు తారుమారయ్యేలాగా ఒక్క క్షణం మారిపోతుంది, నా జీవితం అల్లకల్లోలం అయిపోతుంది, పర్వాలేదు, నిగ్రహించుకో,
అలాగే చేసే మంచి పని నుంచి నువ్వు వైదొలగకు. ప్రతిఫలం నీకు తొందరగా రాదు, ఇన్స్టెంట్‌గా ఏది జరగదు. కానీ ఉపద్రవాల రూపంలో, విఘ్నాల రూపంలో వచ్చి పడుతూనే ఉంటాయి. ఊహించనివి జరుగుతాయి. కానీ మనోధైర్యంతో ఉండాలి. మనస్సుని నిగ్రహించుకోవాలి. ఈ లక్ష్మణుడు అదే చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన ఎన్నో సత్కర్మలు చేసి, ఎన్నో తపస్సులతో ఫలితంగా నిన్ను పొందాడు. నువ్వు లభించడం ద్వారా ఆయన జన్మ సార్థకమయ్యింది. ఆయన జన్మ సార్థకమే అవ్వటం కాకుండా తవ చైవ భూమిర్బద్ధ త్వద్వియోగాన్ మహీపతి రాజా దేవత్వమాపన్నో భరతస్య యథాశ్రుతం. అంతేకాకుండా నీ సద్గుణాలకి ఆనందపరుషుడై మురిసిపోయేవాడు. ఇప్పుడు రాముడిలో ఎన్ని సద్గుణాలు ఉన్నాయి, మిగిలిన ముగ్గురులో కూడా అదే ఉన్నాయి. రూపాలు వేరు, ఒకళ్ళు ముందు పుట్టారు, ఒకళ్ళు తర్వాత పుట్టారు, ఇదే వ్యత్యాసం. పైగా వీళ్ళ తల్లి వేరు, వాళ్ళ తల్లి వేరు, అదే వ్యత్యాసం. అదే పాయసంతో నలుగురు, అయితే తల్లి గర్భం మారింది, తండ్రి ఒక్కడే. అదే క్రతువుకి నలుగురు ప్రతిఫలంగా ఆ పరమాత్మయే నలుగురు రూపంలోనే వచ్చాడు. అయితే నలుగురిలో కూడా అవే గుణాలు, రూపం వేరు, నామాలు వేరు, కానీ నేర్చుకున్న విద్యలు ఒకటే, ఆ మనస్తత్వం ఒకటే, సుగుణాలు కూడా ఒకటే. అయితే రాముడు అంటే ఎంత ప్రీతి అంటే దశరథ మహారాజుకి, ఆ రాముడిని చూసి, రాముడు మాట్లాడేది, రాముడు ఒక గుణాల ప్రభావానికి ఎంతో ఆనందంతో మురిసిపోయేవాడు, పొంగిపోయేవాడు. అయితే ఇప్పుడు మనకి సాధారణంగా లౌకికంగా చూస్తప్పుడు ఇంట్లో ముగ్గురు పిల్లలో, ఇద్దరు పిల్లలో ఉన్నారనుకున్నాం. చిన్నవాడినో లేదా పెద్దవాడినో బాగా తండ్రి దగ్గరికి తీసో లేదా తల్లి దగ్గరికి తీసిందంటే ఇంకొకటికి ఎక్కడో వచ్చేస్తుంది ఈర్ష్య. వాడినే బాగా చూసుకుంటున్నాం, వాడినే అన్నీ ఇస్తున్నాం అన్నట్టుగా ఏదో ఒక దానికి పేచీ పెట్టి ఇంకోటో ఇంకోటో చేస్తూనే ఉంటారు. కానీ ఇక్కడ ఒకళ్ళని ప్రేమగా చూసినా ఇంకొకళ్ళేం బాధపడలేదు. ఎందుకు? వాళ్ళు అంతా ప్రజ్ఞావంతులు. ఈర్ష్యాద్వేషానికి తావే లేదక్కడ. ఎందుకంటే సుగుణాలే ఉన్నాయి నలుగురిలో కూడా. తండ్రి అంతలాగా రాముడికి మక్కువ చూపించినా సరే వీళ్ళెక్కడా ఏమీ అనుకోలేదు. అందుకే ఆ తండ్రి కూడా ఎంత మక్కువ చూపించాడంటే ఆ రాముడిని నామాన్ని పిలిచే మురిసిపోయేవాడు. రాముడి గుణాలు చూసే మురిసిపోయేవాడు. రాముడి గురించి ఎవరన్నా చెప్తే ఇంకా ఉబ్బితబ్బిబ్బైపోయేవాడు. అందుకే నీ ఎడబాటుకి తట్టుకోలేక ఆ దివ్యత్వాన్ని అంటే స్వర్గస్థుడు కూడా అయిపోయాడు. అలాగే మన భరతుడి వల్ల అవి మనము విని ఉన్నాం కదా. అంటే తండ్రి మరణాన్ని వీళ్ళు చూడలేదు, కానీ రాముడికి తెలుసు వియోగం వల్ల మరణిస్తాడని. వీళ్ళందరికీ తెలుసు. కాకపోతే ఆ మాటకి కట్టుబడి ఇలా రావాల్సి వచ్చింది. అలాగే భరతుడు కూడా చెప్పాడు, తండ్రి ఇచ్చిన మాట తండ్రితోనే పోయింది. దానికి మళ్ళీ ఆ ఋషులు కూడా సమర్థించారు. కానీ ఇక్కడ అది ధర్మం కాదు. మనిషి ఉన్నా లేకపోయినా మాట ఇచ్చిన వాడిని, నేను ఇంకా ఉన్నాను కదా, 14 సంవత్సరాలు అంటే 14 అయ్యాకే వస్తాను అని చెప్పాడు. యది దుఃఖమిదం ప్రాప్తం కాకుత్సాసా సహిష్యసి ప్రాకృతశ్చాల్పసత్వశ్చ ఇతరః కః సహిష్యతి. ఓ కకుత్స వంశ, పైగా వంశ ఆభూషణ, పైగా తిను ఆ వంశంలోనే పుట్టింది, కాకపోతే ముందు పుట్టిన వాడివి నువ్వు. అందుకని నువ్వు ఆభూషణం వంటి వాడివి, ఆభరణం వంటి వాడివి, మహాపురుషుడివై నువ్వు ఒక సామాన్యుడు. అంటే సామాన్యుడి కన్నా ఈయనకేమైనా 2 కొమ్ములు ఎక్కువ ఉన్నాయంటే తను కూడా మానవుడే కదా. అంటే అర్థం ఏమిటి అంటే ఏమీ తెలియనోడు విలపిస్తే అర్థం ఉంది. ఎందుకంటే వాడికి ఏది తెలియదు కాబట్టి. అన్నీ తెలిసిన వాడివి, అన్నీ చక్కగా అవగాహన చేసుకున్న వాడివి, సమయానికి సందర్భానికి తగ్గట్టుగా వ్యవహరించగలిగిన వాడివి. అందుకని బాధ వచ్చినప్పుడు నేను సామాన్యుడిని కాదు కాబట్టి అని చెప్పి బాధ ఏమన్నా ఉంటుందో ఎవరికైనా అదే దెబ్బ అదే తగులుతుంది. కానీ దేనికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో అంతే ఇచ్చి కర్తవ్యాన్ని మళ్ళీ విస్మరించకుండా దాని పట్ల మళ్ళీ ఆలోచన సారించగలిగిన వాడు. అందుకే సామాన్యుల్లాగా నువ్వు ఇట్లా శోకింపకూడదు. ఇలా వచ్చి పడే ఆపదల్ని ధైర్యశాలివైన వాడివి నువ్వు నిగ్రహించుకోవాలి. అల్పుల వాళ్ళు చేసే పని నువ్వు చెయ్యకూడదు. సాధారణ మనుష్యులు ఇలా తట్టుకోలేక వైపరీత్యాల్లాగా ప్రతిదానికి అతిగా చేస్తూ ఉంటారు. దుఃఖం వచ్చినా అతి, సంతోషం వచ్చినా అతి. కానీ సమభావ స్థితిలో ఎల్లప్పుడూ ఉన్నవాడు, ఇంద్రియాల్ని జయించిన వాడివి నువ్వు. అందుకు నువ్వు ఇలా ఉండకూడదు. దుఃఖితో హి భావాన్ లోకాన్ తేజసా యది దృశ్యతే ఆర్తాః ప్రజా నరవ్యాఘ్రా క్వను యాస్యంతి నివృత్తిం అశ్వాసీః నరశ్రేష్ఠ ప్రాణినః కస్య నాపదః. దుఃఖాలకి కారణాన్ని అలాగే నువ్వు నీ ప్రభావాన్ని చూపించాలి. దుఃఖం వస్తుంది, కాకపోతే అక్కడ మళ్ళీ మన జ్ఞానంతో మన ప్రజ్ఞతో ఏం చేయాలి,
దాన్ని అధిగమించేలాగా అందరినీ కూడా ఎప్పుడూ ఆదరించేవాడివి. నువ్వు ఇంత దుఃఖానికి లోబడిపోయి, ఇప్పుడు లోకాలన్నిటిని దహించి వేసేయడానికి నువ్వు పూనుకుంటే, ఆర్తికి గురయ్యి దిక్కులేని వాళ్ళైన ఈ ప్రజలు వాళ్ళ ప్రాణాల్ని నిలుపుకోవటానికి ఎక్కడికని వెళతారు? ఎవరినని ఆశ్రయిస్తారు? అందుకే ఓ నరశ్రేష్ఠ, కాస్త నువ్వు ఊరట పొందు. ఆపదలు రానిది ఎవరికి? లోకస్వభావ ఏవైషా యయాతిర్నహుషాత్మజः గతః శక్రేణ సాలోక్యం అనయస్త్వం తమః స్పృశత్. దుఃఖములన్నీ అందరికీ వస్తాయి. అయితే దుఃఖములు వచ్చి పోవుట అంటే ఏది శాశ్వతంగా ఉండదు. సుఖమైన వచ్చి పోయేదే. లోకంలో ఇది సహజము. ఎలా అయితే నహుషుని కొడుకైన యయాతి స్వర్గానికి వెళ్ళి అక్కడ మళ్ళీ ఇంద్రుడి సమక్షంలో అక్కడ నిల్చుని అందరితో తూలనాడేలాగా అహంకారంతో అంటాడు. అంటే ఒక స్థితి వస్తుంది. నీకు అందరికీ లభించేదానికన్నా కొంచెం గొప్పగా లభించచ్చు. కాకపోతే ఆ స్థితిలో అంటే మనకి లభించినా మనకి లభించకపోయినా వికారాలకి లోబడకూడదు. ఈ వికారాలకి లోబడినప్పుడు ఏమవుతుందంటే చెయ్యరానివి చేస్తూ ఉంటాం, అనరాని అంటూ ఉంటాం. అలాగే ఈ యయాతి కూడా స్వర్గానికి వెళ్ళే గతి కలిగినప్పుడు కూడా అక్కడ మళ్ళీ ఇంద్రుడి సమక్షంలో నిలుచుని అక్కడ మళ్ళీ ఆ ఇంద్రుడితో అంటారంటే, మీ తపస్సులందరిలో కూడా నేనే గొప్పవాణ్ణి, నాకన్నా మీరు చాలా తక్కువ అని గర్వంతో పలుకుతాడు. దానికి ఫలితంగా ఏమవుతుంది? దుఃఖాల పాలవుతాడు. స్వర్గం నుంచి తరిమెయ్యబడతాడు. అంటే ఆ స్థితి లభించిన వాళ్ళకు కూడా మళ్ళీ అది ఎన్ని రోజులు ఉంటుందో ఎవరికీ తెలియదు. ఏ స్థితి అయినా సరే ఏదన్నా వచ్చి పోయేదే. అయితే ఆ వచ్చిన క్షణంలో ఎలా ఉన్నావు? అది పోయిన క్షణంలో కూడా ఎలా అంటే సమస్య అదే ఉంటుంది కానీ దాన్ని నువ్వు ఎలా ఎదుర్కొంటున్నావు? అప్పుడు వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? ఏది రానప్పుడు అందరూ సత్పురుషుల్లాగే ఉంటాం, బుద్ధుల్లాగే ఉంటాం, నిగ్రహంలోనే ఉంటాం. ఏదన్నా సమస్య వచ్చినప్పుడు అలజడి లేకుండా స్థిరంగా ఆలోచించగలిగేలాగా ఆ స్థిరత్వం ఉండగలిగితే దానికి ఒక అర్థం ఉన్నది అన్న భావనలో. పూర్వం ఎలా అయితే యయాతి స్వర్గానికి వెళ్ళి ఇంద్రుడి సమక్షంలో అహంకారానికి లోబడిపోయి అట్లా మాట్లాడినప్పుడు దానికి కారణంగా కూడా తను మళ్ళీ దుఃఖాల పాలయ్యాడు. మహర్షిర్యో వశిష్ఠస్తు యః పితుర్నః పురోహితః అహ్నో పుత్రశతం జజ్ఞే తథైవాస్య పునర్హతం. అన్న, మన తండ్రి గారికి పురోహితులైన వశిష్ఠ మహర్షి తన 100 మంది కుమారులంటే విశ్వామిత్ర శాప కారణంగా ఒక్క రోజులోనే అంతమందిని ఆయన కూడా కోల్పోయారు. ఆ దుఃఖాలకి గురయ్యారు అటువంటి వాళ్ళు కూడా. అంతటి తపస్వికి కూడా దుఃఖాలు తప్పలేదు. యాచేయం జగతాం మాతా దేవి లోక నమస్కృత అస్యాశ్చ చలనం భూమేహ దృశ్యతే సత్య సంస్రవ. అలాగే సత్యసంధుడు అయిన ఓ రామ, జగన్మాత అయిన భూదేవిలు కూడా సకల లోకాలకి పూజ్యురాలైనప్పటికీ కూడా ఆమె కూడా అప్పుడప్పుడు ఇలా చలన రూపంలో భూకంపాల రూపంలో దుఃఖాలు పొందుతూనే ఉంటుంది. ఇది సుప్రసిద్ధమే అంటే అందరికీ తెలిసింది. यो धर्मो जगतां नेत्रौ यत्र सर्वं प्रतिष्ठितं ఆదిత్యచంద్రో గ్రహాణం అభ్యుపేతో మహాబలో. సూర్యచంద్రులు కూడా ఈ సమస్త జగత్తుకి నేత్రాల్లాగా ఉన్నవాళ్ళు. అయితే విశ్వమంతటికి కూడా వాళ్ళే ఆధారము. అలాంటి శక్తి సామర్థ్యతలు ఉన్న ఆ సూర్యచంద్రులు కూడా రాహుకేతులు ఒక గ్రహణ బాధలు వాళ్ళకే తప్పలేదు. సుమహంత్యపి భూతాని దేవశ్చ పురుషర్షభ న దైవశ్చ ప్రముచ్యంతి సర్వభూతాని దేహినః. ఓ పురుష శ్రేష్ఠ, పంచమహాభూతాలు ఎలా అయితే భూమి, నీరి, అగ్ని, వాయు, ఆకాశము, సకల దేవతలు, దేహదారులైన సమస్త ప్రాణులు కూడా విధి నిర్ణయానికి అతిక్రమించలేరు. శక్రాదిష్వపి దేవీషు వర్తమానో నయానయో శ్రూయతే నరశార్దూల నత్వం శోచితమర్హసి. అందుకే ఓ నరశ్రేష్ఠ, ఇంద్రాది దేవతలకు కూడా సుఖ దుఃఖాలు తప్పవు. ఇక ఇది జగత్ ప్రసిద్ధి చెందినదే కనుక నువ్వు ఇలా విచారించద్దు. నష్టాయమపి వైదేహ్యం హృతాయామపి చానఘా శోచితం నార్హసే వీర యథాన్యః ప్రాకృతస్తథా. ఓ పుణ్యపురుష, సీతాదేవి అపహరించబడినది. ప్రస్తుతం ఆమె మనకి కనపడకున్నది. అయితే ఒక పామరులాగా నువ్వు శోకానికి ఇలా లొంగటం అన్నది తగనిది. అంటే తప్పిపోయిన వాళ్ళు లేకపోతే అపహరించిన వాళ్ళని మనం కనుక్కుని ఆ జాడ కనుక్కుని యుద్ధం చేసైనా
మళ్ళీ ఆ శత్రువుని చంపాలి, కానీ ఇలా నువ్వు బాధకి లోబడకూడదు అన్న భావనలో చెప్పాడు. తద్విధాన హి శోచంతి సతతం సత్యదర్శినః సుమహత్స్యపి కృచ్చేషు రామ నిర్విన్న దర్శనాః. ఓ రామ, నీవలే సీత కూడా ఎప్పుడు సత్యము, అలాగే ఇక్కడ అన్నీ తెలిసినది, తన కర్తవ్య అకర్తవ్య విచక్షణ కూడా కలిగినది. అందుకే ఇలా దుఃఖాలకి నువ్వు కృంగిపోకు. ఆవిడ కూడా అలాగే. అంటే సీతకు ఉన్న కష్టాన్ని తెలుసుకుని ఇప్పుడు సీత నా కష్టం నుంచి తొలగించే ప్రయత్నం చేయాలి. నువ్వు సత్య అసత్యాలు తెలిసినవాడు, ఇప్పుడు ఏమీ తెలియనివాడు ఇలా బాధపడ్డాడంటే అర్థం ఉంది. అన్నీ తెలిసినవాడు ఇలాగా లోబడకూడదు. విచక్షణ, ఏది సత్యము ఏది అసత్యము, యుక్త అయుక్త, చెయ్యదగినది చెయ్యకూడనిది. బాధ అందరికీ కలుగుతుంది, కాకపోతే నాకు బాధ ఉంది బాధ ఉందని కూర్చుంటే దానికి పరిష్కారం రాదు. ఆ బాధ నుంచి బయటపడి మళ్ళీ పరిష్కారం వెతుక్కునే వైపుగా ఆలోచన ఉండాలి అన్న భావనతో. అందుకే ఇలా దుఃఖాలకి కృంగిపోకూడదు. కర్తవ్య అకర్తవ్య, చెయ్యాల్సింది చెయ్యకూడదు ఇప్పుడు సమయము కృంగిపోవటానికి కాదు. మనం ఇప్పుడు ఆవిడ ఎవరు తీసుకెళ్లారో కనుక్కోవాలి, అది మన కర్తవ్యము అన్న భావనలో. తత్వత్తో హి నరశ్రేష్ఠ బుద్ధ్యా సమనుచింతయా బుద్ధ్యా యుక్త మహాప్రాజ్ఞ విజానంతి శుభాశుభే. అందుకే ఓ పురుషోత్తమ, ప్రజ్ఞాశాలుడైన మహానుభావులు కూడా శుభ అశుభాలంటే మంచి చెడ్డలు బాగా తెలుసుకుని కర్తవ్యాన్ని వైదొలగకుండా, శోకానికి లోబడకుండా సూక్ష్మ బుద్ధితో వాస్తవాల గురించి ఆలోచిస్తారు. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది, పరిష్కారం లేని సమస్య అంటూ ఏది ఉండదు. కాకపోతే ఆ పరిష్కారం వైపుగా మన ఆలోచన వెళ్ళాలి. సమస్య ఉంది 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 అంటే మనకి పరిష్కారం లభించదు. ఉన్నదాన్ని ఎలా దాన్ని మనం అధిగమించాలన్న భావనలో మనం వెతకటం, శోధించటం మొదలు పెట్టాలి. అదృష్టగుణ దూసానాం అదృతానాం చ కర్మణాం నాంతరేణ క్రియాం తేషాం ఫలమిష్టం ప్రవర్తతే. పూర్వజన్మల్లో చేసుకున్న కర్మలు, ఆ గుణదోషాల కారణంగా ఇలా అది తెలుసుకోవటం కూడా అసాధ్యం. మనకు నిన్న మొన్నవి కూడా మనకు గుర్తుండవు. అయితే పూర్వజన్మలో ఏమేమి చేసామో, ఏం దోషాలు ఉన్నాయో తెలుసుకోవటం ఇంకా మళ్ళీ అసాధ్యము. కాకపోతే కర్మల రూపంలో చేసుంటాం, కానీ దాని ప్రతిఫలాన్ని మనమే అనుభవించాలి. పైగా అది కర్మల రూపంలోనే మళ్ళీ నశించిపోతాయి కూడా. అందుకే అవి అనిత్యములు. కర్మని కర్మ ద్వారా తొలగించేసుకోవచ్చు, కర్మని కర్మ ద్వారా సరి చేసుకోవచ్చు. అందువలన కర్మ ఫలితాన్ని మనం అనుభవించే తీరాలి. అందుకే పురుష ప్రయత్నం లేకుండా ఇక్కడ ఎలాంటి ఫలితాలు మనకి లభించవు. తమేవ హి పురా రామ మామేవ బహుశో అన్వసాః అనుశిష్యాద్ది కోనుత్వాం అపి సాక్షాత్ బృహస్పతి. ఓ రామ, ఇది వరకట్లో కూడా నువ్వే కదా నాకు ఇట్లాంటి ఎన్నో రకాల బోధనలు అన్నీ కూడా నువ్వే కదా చెప్పావు. ఇప్పుడు నీకు ఉపదేశించేవాడు ఎవరున్నారు చెప్పు? సాక్షాత్ బృహస్పతికే అసాధ్యం, అంటే దేవతలకే గురువు బృహస్పతి, ఆయనకు కూడా అసాధ్యము. అన్నీ తెలిసిన వాడివి, అందరికీ చెప్పిన వాడివి, అందుకు నువ్వు ఇలా కృంగి పోకు అని చెప్పాడు. బుద్ధిశ్చతే మహాప్రాజ్ఞ దేవేరపి దురన్వయ శోకేనాభి ప్రసుప్తం తే జ్ఞానం సంబోధయామ్యహం. ఓ ప్రజామూర్తి, నీ ప్రతిభ సాటి లేనిది, దేవతలకు కూడా ఇది అంతుపట్టనిది. కానీ ఈ బాధ కారణంగా నీలో ఇప్పుడు అది ప్రస్తుతము అడిగిపోయినట్టుగా అయిపోయింది. అందుకు నేను ఇప్పుడు ఇక్కడ నిన్ను తట్టి లేపుతున్నాను, కానీ నీకు చెప్పగలిగిన వాణ్ణి కానీ అంత అర్హత పాత్రత నాకు లేదు అని. దివ్యంచ మానుషం చత్వం ఆత్మనశ్చ పరాక్రమం ఇక్ష్వాకు వృషభావేశాయత స్వాద్విషతాం వదే. ఓ ఇక్ష్వాకు వంశ శిరోమణి, నువ్వు ధర్మవీరుడివి. అజేయమైన నీ పరాక్రమాలు దేవ గంధర్వాది ద్విజులపైన గాని, మానవలోకంలో గాని, సాత్విక ప్రవృత్తి గల ద్విజులపైన గాని చూపదగదు. సత్పురుషుల మీద చూపించడానికి కాదు కదా ఇదంతా. అందుకే బాగా ఆలోచించుకో. నీవున్న పరాక్రమాన్ని శత్రువుల మీద చూపించడానికి, పైగా వీళ్ళెవరు? దుష్టులు, రాక్షసుల మీద చూపించాలి. వాళ్ళని వధించడానికి కదా వినియోగించాలి. శత్రువులని వధించడానికి పూనుకో, అంతేగాని లోకాన్ని హింసించడానికి కాదు, పైగా సత్పురుషుల్ని హింసించడానికి కాదు. కిం తే సర్వ వినాశేన కృతేన పురుషర్షభ తమేవ త్వం రిపుం పాపం విజ్ఞాయో ధర్తుమర్హసి. ఓ మహాపురుష, లోకములన్నిటినీ కూడా రూపుమాపటంలో ప్రయోజనం ఏమన్నా ఉందా?
అందువల్ల సీతని ఎవరైతే తీసుకెళ్లారో ఆ పాపాత్ముడు మన శత్రువు. ఆ శత్రువుని తెలుసుకుని అతని ప్రాణాలు తీయటం, అతన్ని హతమార్చడం మన కర్తవ్యము అన్నాడు. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో అరణ్యకాండలో 66 సర్గా సంపూర్ణం.